నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ముందుగానే మన షెడ్‌లోకి సిద్ధమైతే చేసుకున్నాం. అలాగే పైన రూఫింగ్ కూడా వరిగడ్డితో మొత్తం కప్పేసాం సమ్మర్ రాకముందే. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తుంది కూడా సమ్మర్‌కి సంబంధించి మన షెడ్‌లోకి ఉపయోగపడే వస్తువే. ఇలా సమ్మర్‌కి ముందే మన షెడ్ లోపలికి ఏమేమి అవసరము, ఏమేమి అవసరం లేదు అవన్నీ ఒకసారి అయితే మెయిన్‌గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ వచ్చిన తర్వాత బర్డ్స్‌కి హీట్ స్ట్రోక్ అనేది బాగా పడుతుంది. అలా రాకుండా ఉండాలంటే ముందుగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. దీన్ని చూసిన తర్వాత అర్థమైంది కదా మీకు నేనేం తీసుకున్నానో. ఇవి ఫ్యాన్స్ అండి, సీలింగ్ ఫ్యాన్స్. ఈ ఒక్కో బాక్స్‌లో 4 ఫ్యాన్స్ ఉంటాయి. ఈ 4 ఫ్యాన్స్‌లని ముందుగా అయితే తీసి బయట పెట్టేస్తున్నాను. ఒక్క బాక్స్‌లో 4 ఫ్యాన్స్ అంటే ఇలాంటి బాక్స్‌లో 4 అయితే తీసుకున్నాం. ఒక్క బాక్స్‌లో 4 అన్నప్పుడు 4 ఇంటూ 4 మొత్తం 16 ఫ్యాన్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మన షెడ్ లోపల ఆల్రెడీ 7 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అవి కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు. సో పని చేయని ఫ్యాన్స్ పక్కన పెట్టేసి కొత్తవి దాని ప్లేస్లో పెట్టడానికి, అలాగే ఫ్యాన్స్ కౌంట్ అనేది పెంచడం కూడా జరుగుతుంది. అప్పుడే స్టార్టింగ్లో పెట్టాలంటే మాకు అమౌంట్ పరంగా రొటేషన్ అవ్వలేదు. సో అలా అని గ్యాప్ ఇచ్చి ఇన్ని రోజులకి ఇప్పుడైతే ఫ్యాన్స్ కొత్తవైతే అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి అంత తక్కువ ఫ్యాన్స్తో ఇన్ని సంవత్సరాలు ఎలా నడిపారు అని. మేము ఫ్యాన్స్ అయితే వాడలేదు, కానీ సమ్మర్ టైంలో కూలర్స్ అయితే ఎక్కువగా వాడేవాళ్ళం. ఈ కూలర్స్ అనేవి 2 పోల్స్కి ఒకటి చొప్పున, అవి కూడా 7 కూలర్స్ అయితే ఉండేవి. సమ్మర్కి ముందే మనం లోపల జరగాల్సినవన్నీ ఇలా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఈ ఫ్యాన్స్ అన్నీ తీసి కింద పెట్టేసిన తర్వాత మా షెడ్ లోపలైతే చూడండి ఒకసారి ఎలా ఉందో. అన్నీ గజిబిజిగా గందరగోళంగా ఉన్నాయి. ఇలా అన్నీ ఒకసారి తీసి పక్కన పెట్టేశాను. ఈ ఫ్యాన్స్ అన్నీ అయితే నేను ఫిట్టింగ్ అయితే చేసేసి ఇస్తున్న కొద్దీ మా వారైతే పైకెక్కి ఒక్కొక్కటి హ్యాంగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇలా కింద ఉన్నప్పుడు మాత్రమే నేను ఫిట్టింగ్ అయితే మొత్తం చేసేసి కంప్లీట్గా ఇచ్చేసాను. ఈ ఒక్కొక్క ఫ్యాన్తో పాటు మనకు ఒక్కో బాక్స్లో ఒక్కొక్క వారంటీ కార్డ్ అయితే వచ్చాయి. ఈ వారంటీ కార్డ్ వచ్చేసి 2 ఇయర్స్ వారంటీ. అండ్ దీంతో పాటు కప్స్ అయితే వచ్చాయి. ఇది వైరింగ్ సెక్షన్ పైన బయటకు కనబడకుండా ఉండడానికి ఇవి 2 కప్స్ అయితే వచ్చాయి. దీంతో పాటు ఒక ఫీట్ రాడ్ అయితే వచ్చింది. మనము ఎక్స్టెన్షన్గా బిగించుకోవాలనుకుంటే బిగించుకోవచ్చు. దాంతోపాటు మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి నట్స్ అయితే ఇచ్చారు. ఈ నట్స్ అనేవి ఫిట్టింగ్ ఈ రాడ్తో సహా చేసేయచ్చు. అలాగే మన షెడ్ లోపల మనకు ఐరన్ పోల్స్ అయితే ఉంటాయి. సో ఆ ఐరన్ పోల్స్కి ఇవి అటాచ్ చేయడం చాలా కష్టం అవుతుంది.
దానికోసం మేము హ్యాంగింగ్స్ అయితే తెప్పించాం. ఈ హ్యాంగింగ్ అనేది ఐరన్ పోల్కి పట్టుకున్నట్టుగా ఫిట్టింగ్ అయితే చేసేయాలి. చేసేసిన తర్వాత ఆ హ్యాంగింగ్కి ఈ ఫ్యాన్ అయితే తగిలేసి వైరింగ్ అయితే లుప్పింగ్ ఇచ్చేశారు. మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి. ఇలా మనం సమ్మర్కి సంబంధించి ఏ అవసరాలు మన షెడ్ లోపల చేసుకోవాలో వాటన్నిటిని ముందుగానే సిద్ధం చేసుకున్నట్టయితే చిక్స్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటాం. చిక్స్ వచ్చిన తర్వాత హీట్ స్ట్రోక్ అవన్నీ పడకుండా ఉంటాయి. అలాగే ఫాగర్స్, స్ప్రింక్లర్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఇదండి ఇవాల్టి వీడియో. మన నెక్స్ట్ వీడియోలో సమ్మర్కి సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను. అప్పటి వరకు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.